#ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రాయల్ స్టార్ పార్థు సార్, ఏదైనా డిహెచ్టీ షాంపూ ఉందా, దయచేసి నాకు సలహా చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు షాంపూ గురించి ప్రత్యేకించి అడుగుతున్నారు, అందులోనూ డిహెచ్టీకి సంబంధించిన షాంపూ అడుగుతున్నారంటే డెఫినెట్గా మీకు హెయిర్ లాస్ అవుతూ ఉండాలి, దాంతోపాటు అది బట్టలకు సంబంధించింది అయి ఉండాలి. అంతో ఇంత నాలెడ్జ్ను ఉపయోగించి మీరు డిహెచ్టీకి సంబంధించిన షాంపూ అయితే నాకు జుట్టు రాళ్ళం ఆగిపోతుంది అని అనుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి, మనము షాంపూ చేసినప్పుడు మన తల మీద షాంపూ అనేటువంటిది ఎంతసేపు ఉంటుంది? షాంపూ చేతిలో తీసుకుంటాము, తల మీద అప్లై చేస్తాము, అప్లై చేసి కొంచెం రిన్స్ చేస్తాము, రిన్స్ చేసిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసేసి హెడ్ వాష్ చేసేస్తాము. కొంతమంది షాంపూని కొంచెం అలా ఉంచేశారంటే 2 నిమిషాలు 3 నిమిషాలు, అంటే 30 సెకండ్ల దగ్గర నుంచి 2 నిమిషాల వరకు మాత్రమే తల మీద ఆ షాంపూ అనేటువంటిది ఉంటుంది. ఈ 30 సెకండ్ల నుంచి 2 నిమిషాల టైంలో షాంపూ మీ తలలోకి దూరిపోయి అక్కడున్న డిఎస్టీని పూర్తిగా నాశనం చేసేసి మీ జుట్టు పెరిగించేస్తుంది అనే నమ్మకానికి ఎలా వస్తున్నారు? గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మనకు డిహెచ్టీ అనేటువంటిది మన బ్లడ్లో నుంచి యాక్ట్ చేస్తూ ఉంది, మన బ్లడ్లో నుంచి వచ్చి హెయిర్ రూట్స్ దగ్గర పనిచేస్తూ ఉంది. సో మ్యాక్సిమం యాంటీ డిహెచ్టీ డ్రగ్స్ కానీ మెడికేషన్స్ కానీ ఏవైనా వాడాలి అంటే మనము ఓరల్ రూట్లో వాడినట్లయితేనే దాని ఎఫెక్టివిటీ బాగా ఉంటుంది. అలా కాకుండా మినాక్సిల్తో పాటు కూడా ఫినాస్టైడ్ వాడుతూ ఉంటాం, అంటే టాపికల్ అప్లికేషన్ పైన రాయడానికి. అలా చేసినప్పుడు కూడా అప్లై చేసిన లోషన్ కానీ సీరం కానీ అట్లీస్ట్ 1 అవర్ నుంచి 1.5 అవర్ దాకా స్కాల్ప్ పైనే ఉంటుంది కాబట్టి అది పెనిట్రేట్ అయ్యి రూట్స్ దగ్గర కన్నా కొంచెం చేరే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా జస్ట్ 2-3 నిమిషాల సేపు తలకు కాంటాక్ట్ లో ఉండి మీ డిఎస్టీ వల్ల వచ్చిన హెయిర్ లాస్ ని రివర్సల్ చేస్తుందంటే పొరపాటును కూడా నమ్మొద్దండి. యాంటీ డిఎస్టీ ఇంగ్రీడియంట్స్ యాజ్ ఎ షాంపూ ఉపయోగం లేదు. వాడితే లోషన్ ఫామ్లో వాడండి, లేదా ఓరల్ రూట్లో మీ డాక్టర్ చెప్పిన తర్వాత వాడండి. ఇప్పుడు మరి షాంపూ ఏదైనా ప్రత్యేకించి హెయిర్ గ్రోత్ కావాలి అంటే కెఫిన్కి సంబంధించిన షాంపూస్ కొంచెం బాగానే హెల్ప్ చేశాయి. కొన్నిసార్లు కీటకనాశక షాంపూస్ వల్ల కూడా హెయిర్ గ్రోత్ నోటీస్ చేసాము. అలా కాకుండా జనరల్గా షాంపూ పని ఏంది అంటే ఓన్లీ స్కాల్ప్ మీద పడిన డస్ట్ని, ఎక్స్ట్రా ఆయిల్ని తీసివేయడం మాత్రమే షాంపూ పని. డస్ట్ మాత్రమే కాకుండా కొంతమందికి ఒకవేళ డాండ్రఫ్ ఉందనుకోండి, అటువంటి ప్రత్యేకించి డాండ్రఫ్కి సంబంధించిన షాంపూలు వాడతాం. అది ఏం చేస్తుందంటే ఈ డాండ్రఫ్ పార్టికల్స్ కానీ ఫ్లేక్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని లూజన్ అప్ చేస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే మీరు రిన్స్ చేస్తారో, హెడ్ వాష్ చేస్తారో, ఆ టైంలో హైడ్రోలైసిస్ పద్ధతి ద్వారా ఆ లూజ్ అయినవన్నీ ఫ్లేక్స్ వాష్ అవే అయిపోతాయి. సో జస్ట్ షాంపూ వాడేయడం వల్ల మీ జుట్టు ఒత్తగా వచ్చేస్తుంది అనే భ్రమలో మాత్రం ఉండదు.